సెకండ్ ఏసీ అంటే ఎవరైనా నమ్ముతారా? ఇలా ఉంది. తాళం కూడా వేసారు చూడండి. ఇక్కడ మొట్టపాలెం పేరేంటి తేడా ఉందనుకుంటున్నారా? అలాగే ఏమనుకోకండి. ధన్బాద్ నుంచి ఆలపి బొకారో ఎక్స్ప్రెస్. ఇదిగోండి ట్రై కలర్ లోకో వ్యాప్ 4. కేరళలో రైస్ చూసారా, లావుగా పొట్టిగా ఉన్నాయి. చాలా మంది చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన ట్రైన్ వీడియో అన్నమాట ఇది. కోయంబత్తూర్ లో బయలుదేరింది, ఇప్పుడు మైలార్తురై అయితే వెళ్తుంది. ద బ్యూటిఫుల్ కేరళ ఈజ్ హియర్ రైట్ నౌ. నేను రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఉన్నాను. తెలుసు కదా, ఈ రోజు నేను రాజమండ్రి నుంచి ఆలపి అయితే వెళ్ళబోతున్నాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:50 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చి 1:13కి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే బొకారో ఎక్స్ప్రెస్, అదేనండి మన ధన్బాద్ నుంచి ఆలపి వెళ్లే ఎక్స్ప్రెస్ 12:25 అయితే రావాలి. ఈ రోజు అయితే లేట్ లో ఉంది. అఫ్ కోర్స్ ఈ ట్రైన్ ప్రతిరోజు లేట్ గానే వస్తుంది అనుకోండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:34 అయితే అయ్యింది. మన ట్రైన్ కి కోచ్ పొజిషన్ అయితే ఇచ్చారు. నేను చేయించుకుంది సెకండ్ ఏసీ అనమాట. దట్టు ఎందులో అనుకుంటున్నారు, కరెంట్ రిజర్వేషన్ లో చేయించాను. రాజమండ్రి నుంచి ఆలపి వరకు నాకు ట్రైన్ టికెట్ 2270 రూపాయలు అయితే పడింది. ఈసారి అయితే నేను నా బ్యాక్ ప్యాక్ తీసుకెళ్లట్లేదు, నా పెద్ద ట్రాలీ అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే కొంచెం పెద్ద ట్రిప్ ఏనండి ఈసారి. నా కోచ్ పొజిషన్ A3 దగ్గరికి అయితే వచ్చాను. గైస్ ట్రైన్ నెంబర్ కూడా తెలుసు కదా, 13351. ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఫుల్ ట్రైన్ జర్నీ చేద్దాం చాలా ట్రై చేశా. కాకపోతే టికెట్స్ అనేది అవైలబిలిటీ చాలా ప్రాబ్లమ్ గా ఉంది. అందుకే ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ అయిన ఆలపి దాకా అయితే చేస్తాను. అదిగోండి మన ధన్బాద్ ఆలపి బొకారో ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్. ధన్బాద్ ఆలపూజ. జనరల్ లో మొత్తం బిగుసుకుపోయి ఉన్నారు. ఇవి రిజర్వేషన్ కోచెస్. 5 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉన్నాయి. 6 థర్డ్ ఏసీ కోచ్లు, 4 సెకండ్ ఏసీ కోచ్లు, అలాగే ఒక 1 కోచ్ అయితే ఉన్నాయి. టైం అయితే చూడండి 1:41 అయితే అవుతుంది. ఈ టైంకి వచ్చింది ట్రైన్. 12:25 రావాల్సింది ఈ టైంకి వచ్చింది. గంటం పావు లేట్ లో వచ్చింది అనమాట మన ఆలపి ఎక్స్ప్రెస్. 31 లోయర్ బెర్త్ నాది. 1:46 అయితే రాజమండ్రి నుంచి బయలుదేరాం మనం. మన ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్ ఉంది కదా, చాలా స్టేషన్లు అంటే చాలా స్టేషన్లో ఆగుద్ది. రాజమండ్రి తర్వాత నిడదవోలు తర్వాత తాడేపల్లిగూడెం తర్వాత విజయవాడ. ఈ స్టేషన్లన్నీ మీకు తెలుసు కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే మీకు చూపిస్తాను. మళ్ళీ విజయవాడలో అయితే కలుద్దాం. మా కోచ్ లో క్రౌడ్ గురించి మాట్లాడుకోవాలంటే మిక్స్డ్ క్రౌడ్ అయితే ఉంది. చాలా సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. నేను ఎక్కిన కూపీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో నేను ఒకటి ఆక్యుపై చేశాను కాబట్టి ఇంకొకటి ఖాళీగా ఉంది. బై రాజమండ్రి. ఈ మెమో ట్రైన్ కి ఎప్పుడు విముక్తి కలుగుద్దో తెలియదు పాప, ఎప్పుడు నుంచి అలాగే ఉంది. తాళం కూడా వేసారు చూడండి. ఇక్కడ మన ఆలపూజ ఎక్స్ప్రెస్, అదేనండి ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్. ఆలపికి ఇంకొక పేరు ఆలపూజ. ఇది వెనకాల సైడ్. సెకండ్ ఏసీలో కూడా పలుకు క్యాషర్ బ్యాగ్ చాలా ఉంది. ఫస్ట్ సీన్ ఇది. సెకండ్ ఏసీ అంటే ఎవరైనా నమ్ముతారా? ఇలా ఉంది. గోదావరమ్మ తల్లి వెళ్ళొస్తా. బెడ్రూమ్ అది వచ్చింది మనకి. కోచ్ లోపల అదో రకమైన స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడే క్లీనింగ్ అది చేస్తున్నారు. చూద్దాం అసలు ఎన్నిసార్లు క్లీన్ చేస్తారో మన జర్నీ టైంలో. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:54 అయితే అవుతుంది. మనం ఏలూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్కిప్ చేయడం అంటే ఆగింది, బయలుదేరిపోయింది. బై ఏలూరు. మన కోచ్ లాస్ట్ ఉండడం వల్ల ప్లాట్ఫామ్ మొత్తం మనం చూపించాల్సి వస్తుంది. చలికాలం వచ్చింది కదా, ఇంకా సూర్యభగవానుడు కొంచెం చల్లబడ్డాడు. ఏలూరు అది దాటింది కదా మన ట్రైన్. విజయవాడ వెళ్లే రూట్ లో మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ఇది. విజయవాడ కన్నా ముందు అయితే మన ట్రైన్ ఆపేశారు. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటే ఇప్పుడే ఆపోజిట్ ట్రాక్ లో ఒక లోకో అయితే క్రాస్ అయ్యి వెళ్ళింది. ప్రస్తుత టైం అయితే చూడండి 4:37 అయితే అయ్యింది. కదిలింది మన రైలు.
గైస్ ఈ ట్రైన్ కి టోటల్ రన్ టైం ఎంతో తెలుసా? సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 51 గంటల 27 నిమిషాలు. అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. విజయవాడ జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. గైస్ గివెన్ టైం ప్రకారం 3 గంటల 10 నిమిషాలకి అయితే ఎంటర్ అవ్వాలి. 3 గంటల 20 నిమిషాలకి అయితే డిపార్చర్ అనమాట. ఎక్కడి నుంచి? విజయవాడ జంక్షన్ నుంచి. అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. ఆ కలర్ కాంబినేషన్ లోకల్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే వచ్చింది మన ట్రైన్. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి అయితే ఒక ట్రైన్ వస్తుంది 12270. విజయవాడలో 10 నిమిషాలు ఆగుద్ది కానీ ఇక్కడ ఎటువంటి లోకో రివర్సల్ అయితే ఉండదు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ మొత్తం 2535 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. మన బొకారో ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇనాగ్రల్ రన్ వచ్చి April 1st, 1966. విజయవాడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. 10 నిమిషాల కన్నా ఎక్కువ ఆపారు. ఇప్పుడైతే టైం చూడండి 5 అయితే అవ్వబోతుంది. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక విజయవాడ దాకా మన ట్రైన్ వచ్చేసి 1345 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. విజయవాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తెనాలిలో. విజయవాడ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి BZA. ధన్బాద్ LRP బొకారో ఎక్స్ప్రెస్ ఉంది కదా, మొత్తం 6 డెడికేటెడ్ ర్యాక్స్ అయితే ఉంటాయండి. అంటే 6 ట్రైన్లు అయితే ఉంటాయి. 3 ఇటు సైడ్ వెళ్తే 3 ఇటు సైడ్ వస్తాయి అనమాట. ఆపారు కింద రోడ్డు, పైన మనం. దుర్గంతల్లి గుడి కనిపించిందా? కృష్ణానదిని అయితే దాటుతున్నాం మనం. ప్రకాశం బ్యారేజ్ అదిగోండి. ఇటువైపు అసలు నీళ్లే లేవు. అవునులేండి, ఈసారి వర్షాలు ఎక్కడ పడ్డాయి కరెక్ట్ గా. మనం తెనాలి అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. తెనాలి రాగానే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. శీతాకాలంలో వర్షం. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ వస్తుంది అనుకున్నాను, అటు సైడ్ వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చి TEL. వర్షం ఏంటో, ఈ ట్విస్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు తెలుసా. తెనాలి జంక్షన్ లో మన ట్రైన్ ఓన్లీ 1 minute ఆగుద్ది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది నిడుబ్రోలు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 తెనాలి జంక్షన్. గైస్ తెనాలి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్స్ చేసి నాకు చెప్పండి. చూస్తుండగానే వర్షం అయితే పెద్దదైపోయింది. ఏమైందో తెలియదు, తెనాలి జంక్షన్ లో మన ట్రైన్ కి ఇంకా సిగ్నల్ రాలేదనుకుంటా. వచ్చి 5 నిమిషాల పైన అయ్యింది. గైస్ తెనాలి జంక్షన్ అని చెప్పాను కదా, జంక్షన్ రూట్లు ఎక్కడెక్కడికి వెళ్తాయంటే ఇక్కడ నుంచి ఒకటి విజయవాడ నుంచి వచ్చాం, ఇంకోటి గుంటూరు రేపు వెళ్తుంది, ఇంకోటి వచ్చి రేపల్లి వెళ్తుంది, ఇంకోటి వచ్చి మనం బాపట్ల సైడ్ వెళ్తాం. ఇప్పుడు మొత్తం 4 రూట్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి. మొత్తానికి తెనాలి నుంచి మన బండి అయితే బయలుదేరింది. 10 నిమిషాలు తక్కువ 6ంటికి అయితే బయలుదేరాం. ఈ బండిలో ప్రయాణించాలంటే మనకి చాలా సహనం, ఓపిక ఉండాలి తెలుసా. నిడబ్రోల్కి అయితే వెళ్ళిపోదాం మనం. బాయ్ తెనాలి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా మన ట్రైన్? జార్ఖండ్ లో బయలుదేరి వెస్ట్ బెంగాల్ కి వస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి కేరళ. ఎక్కడ జార్ఖండ్, ఎక్కడ కేరళ ఆలోచించండి. మనం బాపట్లకి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అవుటర్ అనుకోండి, అదిగోండి బాపట్ల రైల్వే స్టేషన్. హలో బాపట్లలో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes అండ్ స్టేషన్ కోడ్ BPP. అటు సైడ్ ట్రాక్ పైన ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైనో చూద్దాం. ఏం ట్రైన్? బాపట్ల నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాపట్ల బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళాగేది చీరాలలో. బాయ్ బాపట్ల చీరాల దగ్గరగానే ఉంటాయి. చీరాల వచ్చేస్తున్నా. చీరాల హలో చీరాల వచ్చేస్తున్నా. ఇటు సైడ్ రావాలబ్బా. చీరాల, బాపట్ల బీచ్ లో అన్ని కూడా ఎక్స్ప్లోర్ చెయ్యాలి. వెల్కమ్ టు చీరాల. వందే భారత్. గైస్ చీరాల స్టేషన్ కోడ్ వచ్చి CLX. చీరాలలో మనకి ఎదురైంది చూడండి వందే భారత్. అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళింది చూడండి
సికింద్రాబాద్ వెళ్ళేది అనమాట, తిరుపతి టు సికింద్రాబాద్. టైం అయితే చూడండి రాత్రి 7 అయితే అవుతుంది. చీరాల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది ఒంగోలులో. చీరాల నుంచి ఒంగోలు అప్రాక్సిమేట్ గా ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 60 కిలోమీటర్లు ప్రయాణించాక మన నెక్స్ట్ స్టాప్ అయితే వస్తుంది. ఒంగోలు అయితే ఎంటర్ అవుతున్నాం. ఒంగోలు ఎంటర్ అవుతుంటే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఏ ట్రైన్ తెలుసా? అది పినాకిని. చెన్నై నుంచి విజయవాడ అయితే వెళ్తుంది అనమాట, పినాకిని ఎక్స్ప్రెస్. అండ్ మనం అయితే ఒంగోలు స్టేషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ హియర్ కమ్స్ ఒంగోల్. ఒంగోల్ స్టేషన్ కోడ్ OGL. ఈ స్టేషన్స్ అన్నట్లోనూ 1 minute and 2 minute స్టాప్సే. అందుకనే నేను పర్టికులర్ గా స్టాపేజ్ టైం అనేది చెప్పట్లేదు. ఒంగోలు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది సింగరాయకొండ, కావలి, నెల్లూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, చెన్నై. సుల్లూరుపేట ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ స్టాప్. దాని తర్వాత మన ట్రైన్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి చెన్నై సెంట్రల్. ఒంగోలు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి సింగరాయకొండ అయితే వెళ్ళిపోదాం. ఒంగోలు స్టేషన్ అయితే దాటేసాం. మనకి ఇప్పుడు ట్రైన్ క్రాసింగ్ అయితే అవ్వాలి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్. మన బెంగళూరు నుంచి దానాపూర్ అయితే వెళ్తుంది అనమాట. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అవుద్ది ఇప్పుడు. సంఘమిత్ర వెళ్ళిపోతుంది. నా డిన్నర్ అయితే వచ్చేసింది. ఎగ్ మీల్స్ చెప్పాను అనమాట. ఇక్కడ ఎగ్ మీల్స్ దొరుకుతుందని 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. పప్పు, సొరకాయ కూర, ఎగ్, రైస్, చపాతి. గుడ్ మార్నింగ్ గైస్. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట. మనం సేలం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నైట్ ఏం జరిగిందంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి అయితే వచ్చేసాం. అండ్ అలాగే లోకో రివర్సల్ కూడా అయ్యింది. లోకో రివర్సల్ ఎక్కడ అవుతుంది అంటే చెన్నై సెంట్రల్ లో అవుతుంది. అదేనండి మన ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్ కి మొత్తానికి 2 సార్లు లోకో రివర్సల్ అయితే అవుద్ది. ఒకటి విశాఖపట్నంలో అవుద్ది, రెండోది చెన్నై సెంట్రల్ లో అవుద్ది అనమాట. ప్యారలల్ రన్స్. సేలం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఈ రోడ్ లో. గైస్ రాత్రి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు ఎంటర్ అయ్యామని చెప్పాను కదా. చెన్నై సెంట్రల్, ఆర్కోణం, కాట్పాడి, జోలార్పేట, సేలం ఈ స్టేషన్లన్నీ స్కిప్ చేసుకుని సేలంకి అయితే వచ్చాను నేను. ఈ ఫీల్ చూడండి ఒకసారి. ఈ ఫీల్ చూస్తే మన కోనసీమ గుర్తు వస్తుంది కదా. ప్రస్తుతం మనం ఈ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. కావేరీ నది వస్తుంది. కావేరీ నది దాటాక మనకి ఈ రోడ్ అయితే స్టేషన్ వస్తుంది. మనం ఈ రోడ్ స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక కంటైనర్ ట్రైన్ అయితే వస్తుంది. గూడ్స్ అనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:27 అయితే అవుతుంది. 6:40 అయితే మనం ఈ రోడ్ అయితే రావాలి. ప్రస్తుతం మనం లేట్ లో అయితే ఉన్నాం. సుమారుగా 2 గంటల లేట్ లో అయితే ఉన్నాం మనం. వెల్కమ్ టు ఈ రోడ్ జంక్షన్. స్టేషన్ కోడ్ ED. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది తిరుపూర్ లో ఈ రోడ్ జంక్షన్. మీకు ఒక విషయం తెలుసా గైస్? సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని రైల్వే స్టేషన్ టచ్ చేస్తుందో 80 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుంది లిటరల్లీ. అందులో సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ తీసేస్తే 78 స్టాప్లు అయితే ఉంటాయి అనమాట మన ట్రైన్ కి. 2535 కిలోమీటర్లకి 78 స్టాపులు అంటే అర్థం చేసుకోండి, 100 కిలోమీటర్లకు 3 స్టాపులు అప్రాక్సిమేట్ గా. ఈ రోడ్ జంక్షన్ లో అయితే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. పొంగల్ వడ అన్నమాట. 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ప్యాంట్రీ ఫుడ్ అయితే మరీ దారుణంగా ఉంది లోపల. రాత్రి ఫుడ్ అస్సలు బాగాలేదు. ఇప్పుడే టీటీలు అయితే మారారు. మన ట్రైన్ ఈ రోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ప్రస్తుతం 8:40 అయితే అయ్యింది. బాయ్ బాయ్ ఈ రోడ్ జంక్షన్. అటుపక్క ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ఈ రోడ్ జంక్షన్. బాయ్ బాయ్. ఏం ట్రైన్ నాకు తెలిసి జనశతాబ్ది అవ్వాలి. అది కోయంబత్తూర్ టు మైలార్తోరే జనశతాబ్ది అవ్వాలి. ఎస్ జనశతాబ్ది. మైలార్తోరే జనశతాబ్ది. కోయంబత్తూర్ లో బయలుదేరింది. ఇప్పుడు మైలార్తోరే అయితే వెళ్తుంది. మనం ఈ రోడ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ ట్రైన్ అయితే ఈ రోడ్ జంక్షన్ లోపలికి అయితే వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ పొంగల్ వడ చట్నీ సాంబార్. ఇది నా బ్రేక్ఫాస్ట్. అది చేసాను, అంత సూపర్ ఏం కాదు. తిరుపూర్ స్టేషన్ ని స్కిప్ చేశాను నేను. అండ్ ఇప్పుడు కోయంబత్తూర్ నార్త్ స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఇంకా కోయంబత్తూర్ జంక్షన్ లోనే. అది మ్యాటర్. స్టేషన్ అవుటర్ లో అయితే స్లో అయిపోయింది బండి మందే. కోచ్ మెయింటెనెన్స్ డిపో కోయంబత్తూర్. మెల్లగా మనం అయితే కోయంబత్తూర్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి లోకోలు ఉన్నాయి.
ఏ ట్రై కలర్ లోకో ఉంది అక్కడ. ఈ ట్రై కలర్ లోకో మనం ఎక్కడో చూసాం. ఇదిగోండి ట్రై కలర్ లోకో వ్యాప్ 4. ప్రస్తుతం మనం 2 గంటల 10 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాం. కోయంబత్తూర్ స్టేషన్ కూడా వచ్చి CBE. ఆఫీషియల్ స్టాప్ వచ్చి కోయంబత్తూర్ జంక్షన్ లో 3 నిమిషాలు ఆగింది. ఆగి బయలుదేరిపోయింది. గైస్ ఇంకొక విషయం తెలుసా, మన ట్రైన్ కి కోయంబత్తూర్ వచ్చి లాస్ట్ స్టాప్ ఫర్ తమిళనాడు. తర్వాత మన ట్రైన్ ఇంకా తమిళనాడు నుంచి కేరళ అయితే ఎంటర్ అయిపోద్ది. కేరళ ఎంటర్ అయ్యాక ఫస్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది పాలక్కాడ్ లో. చోర్ స్టేషన్ లో బయలుదేరాక అప్రాక్సిమేట్ గా ఇక్కడ దాకా మనం 2300 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. నేను కాదండి, ట్రైన్ అయితే కవర్ చేసింది. ఏదో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద పెడతానికి తీసుకెళ్తున్నారు. ఏ ట్రైన్ చూద్దాం. ఏ ట్రైన్? కోయంబత్తూర్ రామేశ్వర ఎక్స్ప్రెస్. ఇదేం షంటింగ్ లోగో కాదు. మనం కేరళ ట్రైన్ లో వెళ్ళి చాలా రోజులు అయితే అయ్యింది. వెల్కమ్ టు కేరళ. కేరళ అయితే ఎంటర్ అయిపోయాం. మనం పాలకాడ్కి చాలా దగ్గరలో ఉన్నాం. కొండలు చూడండి, భలే ఉన్నాయిలే. చాలా రోజులు అయిందేమో ఇలాంటి కొండలు చూసి. ఫుల్ జోష్ వచ్చింది. వెల్కమ్ టు పాలకాడ్ జంక్షన్. ఏం ట్రైన్? ఎర్నాకుళం కేఎస్ఆర్ బెంగళూరు. స్టేట్ కూడా ఇంకో ట్రైన్ ఉంది. ఏముంది? MGR చెన్నై సెంట్రల్ పాలక్కాడ్. పాలక్కాడ్ జంక్షన్ స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? PGT. ఇప్పుడు టైం అయితే చూడండి, 5 నిమిషాలు తక్కువ 12 అయితే అయ్యింది. వాటరింగ్ అది జరుగుతుంది అనమాట మన ట్రైన్ కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. కేరళ స్టేట్ కి ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైల్వే స్టేషన్ పాలక్కాడ్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళేది ఒట్టపాలం. పాలక్కాడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. గైస్ ఇది వచ్చేసి పాలక్కాడ్ జంక్షన్ స్టేషన్. పాలక్కాడ్ టౌన్ స్టేషన్ వేరే ఉంది. బాయ్ పాలక్కాడ్ జంక్షన్. ఒట్టపాలెం అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇటు సైడ్ ఒక జంక్షన్ రూట్ అయితే వెళ్తుంది. మనం అయితే ఇటు సైడ్ వెళ్ళిపోదాం ఒట్టపాలానికి. సో గైస్ మనం ఒట్టపాలానికి ఇంకొక 8 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ వచ్చి 1:57 నిమిషాలు లేట్ లో నడుస్తుంది. మన ట్రైన్ వెనకాలే హింసాగర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. గైస్ మనం ఒట్టపాలానికి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. చూడండి ఇల్లు ఎంత దగ్గరగా ఉన్నాయో స్టేషన్ కి. ఒట్టపాలెం పేరేంటి తేడా ఉందనుకుంటున్నారా? అలాగే ఏమనుకోకండి. చిన్న రైల్వే స్టేషన్, 2 ప్లాట్ఫామ్లు. టైం ఇప్పుడు 12 గంటల 27 నిమిషాలు అయితే అయ్యింది. ఒట్టపాలెం దాటాక మనకి ఒక సైడ్ వెళ్ళాం అనుకోండి షోర్నూర్ వస్తుంది. షోర్నూర్ నుంచి నార్త్ కేరళ సైడ్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం అటు సైడ్ వెళ్ళాం. కిందకి డౌన్ కేరళ త్రిశూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం మనం. బాగుంది హోటల్ అది. ఒట్టపాలెం రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వెళ్ళి లాగేది త్రిశూర్. మధ్యలో ఇంకో స్టేషన్ వస్తుంది అనుకోండి. బాయ్ ఒట్టపాలెం. ఇప్పుడే మన ట్రైన్ అయితే త్రిశూర్ స్టేషన్ కి అయితే వచ్చింది. మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి త్రిశూర్ కి. త్రిశూర్ స్టేషన్ కోడ్ వచ్చి TCR. త్రిశూర్ స్టేషన్ లో అయితే క్రౌడ్ బాగానే ఉన్నారు. త్రిశూర్ లో ఇప్పుడే ఫుడ్ తీసుకున్నాను. వైట్ రైస్ విత్ ఫిష్ కర్రీ. 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా కోచ్ అంతా ఖాళీ అయిపోయింది త్రిశూర్ వచ్చేటప్పటికి. గైస్ ఇక్కడ చూడండి, త్రిశూర్ పేరు ఒకలాగా ఉంది కదా. ఇటు సైడ్ చూడండి, త్రిశూర్ పేరు ఇంకొకలాగా ఉంది. స్పెల్లింగ్ అండి. బాయ్ త్రిశూర్. త్రిశూర్ నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? అలువా. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:22 అయితే అవుతుంది. కేరళలో రైస్ చూసారా, లావుగా పొట్టిగా ఉన్నాయి. మన రైస్ కి ఇక్కడ రైస్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫుడ్ అది అయిపోయింది, బాగానే ఉందని చెప్తాను. తీసి పడెక్కర్లేదు, ఓకే అంతే. మరీ సూపర్ అని కూడా చెప్పను. మీకు అటు సైడ్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తం పవర్ కన్సంప్షన్ అంతా కూడా సోలార్ మీదే. అదంతా కూడా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కేరళ వైబే డిఫరెంట్ ఉంటది అసలు. అలువాకి వెళ్ళిపోతున్నాం.
గైస్ వెల్కమ్ టు అల్వా రైల్వే స్టేషన్. అల్వా రైల్వే స్టేషన్ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, మునార్ వెళ్ళడానికి అల్వా రైల్వే స్టేషన్ లో దిగిపోతే చాలా బెటర్. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ అది ఉంటుందన్నమాట. కొచ్చిన్ వెళ్ళి ఎర్నాకుళం వెళ్ళి ఎర్నాకుళం నుంచి మునార్ రావక్కర్లేదు, అల్వాలో దిగిపోతే సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి కనెక్టివిటీ అది ఉంటుంది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి AWY. అల్వా తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎర్నాకుళం జంక్షన్ లో. అల్వా స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ ఇంకా ఎర్నాకుళం వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ అల్వా. ఆపోజిట్ ట్రాక్ లో ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? నేత్రావతి ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ట్రివాండ్రం నుంచి LTT అయితే వెళ్తుంది. ఎర్నాకుళానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇది ఎర్నాకుళం టౌన్ స్టేషన్. మనం వెళ్లాల్సింది ఎర్నాకుళం జంక్షన్. ఓకే, అర్థమైందా గైస్? ఎర్నాకుళం టౌన్ స్టేషన్ ని మనం స్కిప్ చేసేస్తాం. కొన్ని ట్రైన్స్ ఎర్నాకుళం టౌన్ నుంచి ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి అనమాట, ఎర్నాకుళం జంక్షన్ కి రాకుండా. KSRTC బస్ స్టాండ్ ఎర్నాకుళం. ఇది చిన్న బస్ స్టాండ్. హైవే పైన ఇంకొక పెద్ద బస్ స్టాండ్ కూడా ఉంటది. రెడ్ కలర్ బస్సులు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు అనమాట. KSRTC. వైట్ కలర్ బస్ ఉంది చూడండి, వైట్ కలర్ ఇండియన్ ఫ్లాగ్ తో వేసింది. అవి వచ్చేసి మౌంటైన్ రూట్ లోను ఫారెస్ట్ రూట్ లోను ట్రావెల్ చేస్తే, ప్యూర్ వైట్ అండ్ బ్లూ వచ్చేసి ప్యాసింజర్ సర్వీస్. వెల్కమ్ టు ఎర్నాకుళం జంక్షన్. అదిగోండి ఎర్నాకుళం జంక్షన్. స్టేషన్ కోడ్ ERS. ఎర్నాకుళం జంక్షన్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది చిడతలలో. చిడతల తర్వాత మారికులం, దాని తర్వాత ఆలపూజ. అదేనండి మన ఆలపి. ఆల్మోస్ట్ నా కోచ్ అంతా ఖాళీ అయిపోయింది. దిండ్లు దుప్పట్లు అన్ని కూడా సర్దేశారు. ఎర్నాకుళం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఎర్నాకుళం జంక్షన్. మనం ఇంకా ఆలపూజ అయితే వెళ్ళిపోదాం. ఆలపీకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం గైస్ మనం. అండ్ ఓవరాల్ ట్రైన్ రివ్యూ గురించి చెప్పాలంటే, చెన్నై వచ్చేదాకా మటుకు లోపల స్మెల్ అలాగే ఉంది. చెన్నై వచ్చాక చాలా క్రౌడ్ అయితే దిగిపోయింది అనమాట. చెన్నై తర్వాత కోయంబత్తూర్ లో కూడా మిగతా క్రౌడ్ దిగిపోయింది. కోయంబత్తూర్ నుంచి ట్రైన్ అంతా ఖాళీగానే వస్తుంది. అంత మరీ తీసిపడేక్కర్లేదు. మన తెలుగు ప్రజలు ఈ ట్రైన్ ని ఎప్పుడు బాగా ఉపయోగించుకుంటారో తెలుసా? శబరిమల వెళ్తారు చూడండి స్వాములందరూ, ఈ ట్రైన్ కి చాలా మంది అయితే వస్తారు తెలుసా. ప్యాంట్రీ కార్ ఉంది కానీ ఫుడ్ మటుకు అస్సలు బాగోలేదు. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు చేసేదంతా లగ్జరీ ట్రావెల్ అనుకోండి. సెకండ్ AC అంటే కొంచెం లగ్జరీ ట్రావెలే కదా. బేసిక్ గా నేను ట్రైన్ టికెట్స్ చూసుకునేటప్పుడు ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకుంటాను. అందులోనూ ఇది కొంచెం పెద్ద జర్నీ. ఎంత లగేజ్ సూట్ కేసు వేసుకుని మనం జనరల్ లో ట్రావెల్ చేస్తే ఇంకా అంతే సంగతులు. బట్ చేస్తా, ఎప్పుడు ఏంటి అనేది చెప్తా కూడా. సూట్ వచ్చేసాం మనం ఆలపీకి. ఆ ఫ్లైఓవర్ కి వచ్చేది అంతా కూడా ఏముంటది తెలుసా? బీచ్ ఉంటది. వెల్కమ్ టు ఆలపూజ. అదేనండి మన ఆలపీకి స్వాగతం సుస్వాగతం. స్టేషన్ కోడ్ వచ్చి ALLP. ఇప్పుడు టైం అయితే చూడండి, 5 నిమిషాలు తక్కువ 4 అయితే అయింది కదా. 3 గంటల 25 నిమిషాలకి రావాల్సింది 5 నిమిషాలు తక్కువ 4కి అయితే వచ్చింది ఆలపీకి మన ట్రైన్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసిన. ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్ చెప్పండి.